హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినో వరల్డ్ ఛానల్. జీవితం ఒక పరుగు. చూడండి ఎలా ఉన్నాయో. జననం, జన్మించడం దగ్గర నుంచి అంతం అయ్యే వరకు బొమ్మలు చక్కగా వేశారు. చూడండి ఎలా ఉన్నాయో. జననం, బాల్యం, ఆట, చదువు, కలలు, ప్రయాణం, ప్రేమ, శ్రమ, విజయం, ప్రార్థన, వృద్ధాప్యం, చివరికి అంతం. అదండి మన జీవితం. ఆలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి? సాధారణంగా ఆలయాల్లో రావి, వేప చెట్లు కలిసి కానీ విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణు స్వరూపం, వేప లక్ష్మీ స్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొంది. రావికి బోధి వృక్షం, అశ్వత్థ వృక్షం అనే పేర్లున్నాయి. పురాణేతిహాసాల్లో రావి చెట్టుకు ప్రాధాన్యత ఉంది. ఆ చెట్టు నీడన నిలబడడం, నమస్కరించడం, ఆలింగనం చేసుకోవడం వల్ల శని దోషం తొలుగుతుంది. రావి కొమ్మలు యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు. సాధువులు రావి కొమ్మను దండగా చేసుకుంటారు. రావి చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించాడు. ఇక వేప ఎన్నో ఔషధ గుణాలున్న కలిగిన దివ్య వృక్షం. అనేక రోగాలను నయం చేస్తుంది. రావి, వేప కలిసి కనుక ఉంటే అక్కడ మహాశక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెప్తారు. వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉండాలే కానీ కుడి ఎడమ భాగాల్లో ఉండకూడదు. రావి చెట్టును ఇంటి వద్ద నాటకూడదు. నిద్ర లేవగానే భూమికి వందనం ఎందుకు చేయాలి? మనం ఉదయం నిద్ర లేవగానే చేతిని నేలకు తాకించి వందనం చేయాలి. ఎందుకంటే నిద్రపోతున్న వారి శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తుంటుంది. అది కాస్త మనం నిద్ర మేలుకొని లేచి నిలబడినప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. నిద్రపోతున్నప్పటి కైనాటిక్ ఎనర్జీ స్వచ్ఛమైనది కాదు. కావున మనం లేవగానే మొదలు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతి ద్వారా బయటకు పోయి స్వచ్ఛమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అందుకే మన పూర్వీకులు నిద్రలేవగానే మొదట చేతిని భూమికి ఆనించి ఉంచాలని, ఆ తర్వాతే పాదాలను భూమికి తాకించాలని చెప్పడం జరిగింది. మన దినచర్యలో భాగంగా ఈ నియమాల్ని పాటించినట్లయితే మనలో అనుకూలమైన శక్తి చేరుతుంది. బ్రహ్మ కపాలం. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయానికి ఉత్తరాన అలకనంద నదీ తీరాన ఉన్న శిలనే బ్రహ్మ కపాలం అంటారు. సరస్వతీదేవిని మోహించినప్పుడు బ్రహ్మదేవుడు 4 శిరస్సులలో ఒక శిరస్సును శివుడు త్రిశూలంతో ఖండించినాడని పురాణ గాథ. ఆ శిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మకపాలంగా మారింది. బ్రహ్మకపాల శిల వద్ద శ్రాద్ధ కర్మలను జరిపితే పితృదేవతలకు ముక్తి కలుగుతుందని హిందువులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. శ్రీశైలంలో పాతాళ గంగలో నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది? చంద్రగుప్త మహారాజు ఏళ్ల తరబడి యుద్ధం చేసి రాజ్యానికి వస్తాడు. అంతఃపురంలో స్త్రీలతో కలిసి ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసిన వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యానికి వచ్చి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. అక్కడికి వచ్చిన చంద్రగుప్తుడు ఆమెను చెరబట్టబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని శపిస్తాడు. ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానానికి పాతాళ గంగలో దిగినప్పుడు నీకు పాప విమోచనం కలుగుతుందని పరమేశ్వరుడు సెలవిచ్చాడట. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్స్ రాయండి. బాయ్ అండి.